వెల్కమ్ టు MG9 న్యూస్. తారాపురం శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పెదకడుబూరు మండల పరిధిలోని తారాపురం గిడ్డ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో మాట తప్పకుండా మడమ తిప్పకుండా అన్ని హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాగే పింఛన్ల విషయంలో వాలంటీర్లు జోక్యం చేసుకోవడం వద్దు అంటూ ఎన్నికల కమిషన్ కు తెలియజేయడంతో వృద్ధులు పెన్షన్దారులను ఇబ్బంది పెడుతూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇబ్బంది పెడుతూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్న వైఖరి చాలా దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. అలాగే చంద్రబాబు ఎప్పుడు వచ్చినా మా సోదరులపై మాటలు మాట్లాడడం తగదని, మా సోదరులతో మేము 3 ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఖాయం. ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ మా 3 సోదరులపై ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగిందని ఎన్నికల ప్రచారంలో అన్నారు. అలాగే ఈ మధ్యన చంద్రబాబుకు మతి స్థిమితం పట్టి ఇలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే దాదాపు పెదకడుబూరు మండల పరిధిలోని గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరలో తీరుస్తామని తారాపురం గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు వై ప్రదీప్ రెడ్డి, మండల వ్యవసాయ సలహాదారుడు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. నీ సొంత కాన్స్టిట్యూన్సీ ఏది? చంద్రగిరి. చంద్రగిరి కుప్పలు పారిపోయి చంద్రుడు పెక్కంతంతా అరవై పారిపోయినావు. చంద్రగిరి నీ బాలనాడు బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేస్తున్నాడు. ఆయన దగ్గర సొంతూరు నిమ్మకూరు. నీ కొడుకు మంగళగిరి పోయినసారి అవుతాడు, మరి మంగళగిరిలో పోటీ చేస్తాడు. ఆయన దగ్గర నారావారిపల్లె. మళ్ళీ అలాగే నీ బాలకృష్ణ తోడల్లుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు? వైజాగ్ లో పోటీ చేస్తున్నాడు భరత్. మీ వదిన గారు బీజేపీ పార్టీ నుంచి పురంధేశ్వరరావు పోటీ చేస్తున్నారు. 5 మంది నీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారే. ఇక్కడ గెలిచే సత్తా, దమ్ము, ధైర్యం బాలనారెడ్డి కుటుంబానికి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆయనకి 4వ టికెట్. పెద్దలకు మరియు ప్రజలకు మండలములోని ఫ్యాన్ అనేది మీకు ఇంగ్లీషు పదం అవుతుంది. పంక అంటే మీకు ఇక్కడెక్కడ వాడుక భాష కాదు, తెలంగాణ భాష. కాబట్టి మనం రోజు ఎండాకాలంలో బయట నుంచి వచ్చి వేసిన గాలి కావాలనుకున్న పంక అనే గుర్తుకు, ఫ్యాన్ గుర్తుగా మేము ఓటు వేసి అభ్యర్థిగా నియమించినటువంటి వై బాలనాగిరెడ్డి గారు. వై బాలనాగిరెడ్డి గారు అంటే మీకు ఎవరికి తెలుసు? ఒక బాలనాగిరెడ్డి తెలుసు, ఎల్లారెడ్డి గారు బాలనాగిరెడ్డి రెడ్డి అని చెప్తాము. తిక్కారెడ్డి ఏమో లేదు, మళ్ళా నాకే వస్తుంది సర్వేలో, ఆయనకి ఏం ఓటు ఇది లేదు కాబట్టి నేనే నాకే ఇస్తానని చెప్పుకుంటున్నాడు. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు నిలబడినా వాళ్ళు నిలబడాల్సిందే. ధైర్యము, దమ్ము మీ అందరూ ఆశించే నాకుందని చెప్తా. ఎందుకంటే ఇద్దరు ఎవరు పోటీ చేసినా ఏ రాయితో చిన్నరాయిన పెద్ద తల పొలగొట్టుకోవాల్సింది తప్ప మనమేం ఆలోచన చేయాల్సిన పని లేదు. వీళ్ళిద్దరి నుంచి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు వచ్చినా మళ్ళా ఈ పెద్ద గడపలో చెప్పాడు నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి 15,000 మెజార్టీ ఇస్తారని. తప్పకుండా మా యోజన ఇస్తారని చెప్తాను. ఇంకా కొన్ని పనులు చేయాలి. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనకు కరోనా వచ్చింది, కొన్ని పనులు చేయలేకపోయాము. తప్పకుండా మళ్ళీ 5 సంవత్సరాలు మన అధికారం వస్తుంది. తప్పకుండా గ్రామాల్లో రోడ్లు అయితేమి, అలాగే టార్ఫీర్ అయితేమి ఏ ఇబ్బందులు లేకుండా తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడే కొన్ని చేశాను, ఇంకా 50% ఉంది. అంటే 50% చేయగలిగాను. నాకు ఇంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, నేను మీకు 10 చేసింటే మీకు నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటేనే దమ్ము ధైర్యం ఉన్న మొదవాడు కాబట్టి నాకు ఓటు అడుగుతున్నా అని చెప్పాడు. విధంగా వేస్తుంది తప్ప వాళ్ళగా 3-4 కలిసి రాదు. అది గుర్తుపెట్టుకొని మీరు అందరూ ఆలోచన చేయాలి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పాలి. మళ్ళా మనం ఫ్యాన్ గుర్తుగా వేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు రావాలి. చూడు ఎట్టుంది, ఎప్పుడు పోదాం ఇంటికైనా ఆలోచన చేస్తున్నాం. మనమంతా 10:30 గంటకే ఎండ మోగుతుంది. అయ్యా వెళ్ళిపోయి ఫ్యాన్ వేసుకుందాం ఇంట్లో అనే పరిస్థితి వచ్చింది. మొన్ననే చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్పాడు? ఫ్యాన్ ఎప్పుడు చల్లగా ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడు బయట ఉండాలని చెప్పాడు, గ్యాస్ ఎప్పుడు సింక్ లో ఉండాలని చెప్పాడు. ఈ 5 ఏళ్ల కిందే నా మనవుడు ప్రచారం కొట్టే అప్పుడు గుర్తుండలేదు నీకు. అప్పుడే చెప్పాడు ఈ మాట. ఆ రోజే నా మనవుడు చెప్పాడు, ఎప్పుడు ఆ సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ చల్లగా ఉండాలి,
గ్యాస్ ఈ కింగ్ లో ఉండాలని చెప్పాడు అప్పటికే. అదే మళ్ళీ గుర్తు పెట్టుకుని బాబు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే నిజంగా సంతోషపడాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ఇంకోటి అన్ని మనిషి చూపించాడు. దాంట్లో ఉన్న మనవుడు ఇంకో మనవుడు ఉన్నాడు. చేతులు పైకి పైకి ఎత్తి చూసి అందరు చూసింటారు, అందరు కూడా చేసింటారు. తప్పకుండా మీరు ఆలోచన చేయాల్సింది రేపు మనకు రాబోయే మే 13వ తారీఖు 2 ఫ్యాన్ గుర్తు, ఒకటి వాల్మీకి సోదరు రామయ్యకు, ఒకటి మనకు 2 ఫ్యాన్ గుర్తులు గుద్దితే అదిలిపోవాలి సైకిల్. మనం గుద్దామంటే